మొబైల్ ఫోన్. పిల్లలు తినకపోతే మొబైల్, పిల్లలు మారాన్ చేస్తే మొబైల్, జర్నీలో కుదురుగా కూర్చోడానికి మొబైల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మా పిల్లడు మొబైల్ చూడకుండా తినలేకపోతున్నాడు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి బాధలోనే వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. కానీ లాంగ్ రన్ వెళ్ళేసరికి అది ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఈ రోజు నేను మీకు చెప్తాను. తినేటప్పుడు బ్రెయిన్ ఏం రిలీజ్ చేస్తుందంటే హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఒక డోపమైన్ కొట్ట సరిపోతుంది. ఇప్పుడు నేను ఒకేసారి ఏం చేస్తున్నాను, దీన్ని డోపమైన్ హైజాక్ అంటాం. బాగా మరుగుతున్న వాటర్లో చేయి పెట్టాలంటే భయపడతారు. అది ఇన్స్టెంట్ రిజల్ట్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం. ఇవన్నీ ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు, లాంగ్ రన్ లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. 5-6 years వచ్చిన పిల్లలు కూడా సరిగ్గా మాట్లాడట్లేదనే కంప్లైంట్ ఇస్తున్నారు. ఫోన్ ఏంటి, ఆటిజం ఏంటి, థెరపీ ఏంటి? 2వ సంవత్సరంలో నడవాల్సిన వ్యక్తి 3, 4, 5 ఏళ్ళ దాకా కూడా నడవలేకపోతే దాని తర్వాత వయసు పెరిగే కొద్దీ మిగతా డెవలప్మెంట్ మీద అది కాంప్లికేషన్ అవుతుంది. కానీ బ్యూటీ కూడా చెప్తాను, మీరు చెప్తుంటే పిల్లల గురించి చెప్తున్నారా నా గురించి చెప్తున్నారా అనే డౌట్ వస్తుంది. నాకు న్యూస్ చదువుతుంటాం. ఇంట్లో మా అమ్మ నన్ను కొట్టింది అని చెప్పినప్పుడు వాళ్ళకు అరెస్ట్ అయ్యి శిక్షలు కూడా పడినాయి. బట్ ఇండియన్ పేరెంట్స్ చూసుకుంటే దండం దశగుండం బాగా అన్నట్టు కొడుతూనే ఉంటాను. చిన్నప్పుడు పిల్లలు ఒక ఇడ్లీ ఇచ్చాడు కూర్చోబెడితే రేపు ఉదయం దాకా కూడా అక్కడే కూర్చోంటారు, అసలు కదలరు. ఈ రోజు అది రివర్స్ అయ్యి ఒకడో ఇద్దరు మాత్రం కామ్గా కూర్చుంటారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళి అగ్గిపెట్టి పెడితే మొత్తం తగలబెట్టేసి వచ్చేస్తారు. ఒక టీవీ ఛానల్ ఇది రాగానే రేపటి నుంచి పిల్లలు నేసి 4 ఆబ్జెక్టులు పెట్టి ఇది వంకాయ, ఇది బెండకాయ, ఇది కలర్ అని చెప్పి పిల్లల్ని తీసుకొని సార్ ఇలా చేస్తున్నాడు, మా పిల్లలు కూడా ఇలా ట్రైన్ చేద్దాం అంటే ఎక్కడో ఒక దోశ ఏంటి చంపేయండి, అంతకంటే ఇలా మాత్రం చేయకండి. కొన్ని హైదరాబాద్ లో స్కూల్స్ లో ఫేమస్ స్కూల్స్, చాలా హీరోలు, హీరోయిన్లు, పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు చదువుకున్న స్కూల్స్ లో పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. అసలు పిల్లల దాకా డ్రగ్స్ ఎట్లా వస్తుంది, వాళ్ళు ఎందుకు డ్రగ్స్ అడిక్ట్ గా అవుతున్నారు? పాప మీ జనరేషన్ అందరికీ తెలియదు తెలుసా, ఈ ఎదవ మత్తు పదార్థాల్లో ఉండేదాన్ని కిక్ అంటారు. 4 సంవత్సరాలు ఒక లక్ష్యం పెట్టుకొని 150 కోట్ల మంది జనాలతో పోరాడి అక్కడ ఒలింపిక్స్కి వెళ్ళి 1, 2, 3 స్థానాలు నిలబడి భారతీయ జెండా కప్పి ఆ మెడల్ పంటి కింద పెట్టి కొరుకుతుంటే వచ్చే నష ముందు ఈ ఎదవ నష దేనికి పనికి వస్తుంది? నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు గల్లా పెట్టి అంటాం మేము. నేనేం చేశాను, 2 రూపాయలు తీశాను. అది మా నాన్నకు తెలిసింది. మరి భయంకరంగా కొట్టేశాడు. కొట్టేసి రాత్రి మంచం మీద పడుకున్నప్పుడు వచ్చి, నువ్వు జీవితంలో మాత్రం 2 పనులు చేయబాకు. ఒకటి దొంగతనం, రెండోది వేరే వాడికి నీ వల్ల హాని. కొట్టారా కొట్టలేదా అనే విషయాన్ని పక్కన పెడితే దాన్ని నేను ఎలా తీసుకున్నాననేది మాత్రం అస్సలు కిక్ అంటే ఇది.